పల్స్ 9 న్యూస్ కి స్వాగతం. డోన్ నియోజకవర్గంలో మైనార్టీల హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షుడి హామీ. ప్రజల కోసం ముందుంటామన్న సయ్యద్ ఇద్రుస్ బాషా. డోన్ నియోజకవర్గ ప్రజలకు సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామని మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి నియోజకవర్గ అధ్యక్షుడు సయ్యద్ ఇద్రుస్ బాషా అన్నారు. ఈ సందర్భంగా మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మైనార్టీలుగా పిలువబడే ప్రజలకు ప్రభుత్వం అందించే పథకాలు ప్రజలకు పూర్తిగా అందేలా కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి మైనార్టీ సంఘం భరోసా ఇస్తుందని, ఎవరికైనా ఏదైనా ఇబ్బందులు ఉంటే వాటిని డోన్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలోనే నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో కమిటీలు ఏర్పాటు చేసి ప్రజా సమస్యల పరిష్కారానికి మరింత దృష్టి పెట్టనున్నట్లు వెల్లడించారు. ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడటమే మా ప్రధాన లక్ష్యమని, ఈ విషయంలో మేమెప్పుడు ప్రజల పక్షాన ఉంటామన్నారు. సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి తగిన చర్యలు తీసుకునేందుకు కృషి చేస్తామని సయ్యద్ ఇద్రుస్ బాషా అన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నామని, వాటి పరిష్కారానికి త్వరలో చర్యలు తీసుకుంటామని చెప్పారు. మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేసి ప్రతి సమస్యపై ప్రత్యేక దృష్టి పెట్టనున్నట్లు ఆయన వివరించారు. ప్రజలు ఏ విషయంతోనైనా ఆందోళన ఉంటే స్వేచ్ఛగా మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితిని సంప్రదించవచ్చని పేర్కొన్నారు. ఈ సమావేశం ముఖ్య ఉద్దేశం నియోజకవర్గం పరిధిలోని బేతంచెల్ల, ప్యాపిలి మండలాల్లో మైనార్టీ హక్కుల పరిరక్షణ సమితి కమిటీలను నియమించడం జరిగిందని, అలాగే డోన్ మండలంలో కమిటీ కొరకు ఆసక్తిగల మైనార్టీగా పిలువబడేవారు తమను సంప్రదిస్తే కమిటీ తయారు ప్రజల సంక్షేమానికి అంకిత భావంతో పనిచేస్తామని, ఈ సంకల్పానికి ప్రజలందరూ సహకారం అందించాలని ఈ సందర్భంగా కోరారు. ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికి కింది స్థాయి, పై స్థాయి నుంచి కింది స్థాయి వరకు ప్రతి ఒక్కరికి అందే విధంగా మేము చర్యలు తీసుకోవడం మా ముఖ్య ఉద్దేశం. అది కూడా మన డోన్ నియోజకవర్గంలో ఎమ్మెల్యే శ్రీ గౌరవనీయ కోట్ల జయసూర్య ప్రకాష్ రెడ్డి అన్న గారి సౌలభ్యంలో ఆయన యొక్క అభినందనగా ప్రతి ఒక్క సమస్య ఆయన వద్ద తీసుకెళ్లి ప్రతి ఒక్కరి సమస్యలు పరిష్కరించే విధంగానే మేము చర్యలు తీసుకుంటామండి. అలాగే ఆయన సమక్షంలో మైనార్టీలకు చాలా పెద్ద పీట వేశారండి. ఎందుకంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఇదే డోన్లో ఒక ఫంక్షన్లో నేను ఆయన కలిసినప్పుడు ఆయన నన్ను ప్రత్యేకంగా పిలిచి, నేను అడగక ముందుకే ఆయన మీ మస్జిద్లకు ఏమైనా కావాలన్నా, మీ మస్జిద్ డెవలప్మెంట్ కోసం ఏమైనా చేయాలన్నా మీరు ఆల్రెడీ చూసుకోండి, మీ మస్జిద్లో ఏమేమో అవసరాలు ఉన్నాయని ఆయన పిలిచి మరీ చెప్పడం నిజంగా మాకు చాలా సంతోషం ఉందండి. ఇట్లాంటి నాయకుడు మా డోన్ నియోజకవర్గంలో ఉండడము మాకు చాలా సంతోషంగా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కానీ స్కీమ్స్ ప్రవేశపెట్టినప్పుడు ఆ స్కీమ్ యొక్క మొన్న జరిగిన మౌజాని మామలకు సంబంధించిన ఫండ్స్ రిలీజ్ అయినప్పుడు 45 కోట్లు సుమారుగా 6 నెలల ఫండ్స్ రిలీజ్ అయినప్పుడు కూడా నేను ఒక ప్రెస్ మీట్ ద్వారా నేను చెప్పానండి, ఆయనకు కృతజ్ఞతలు చెప్పుకున్నానండి. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సమాజం పట్ల, స్పెషల్గా మైనార్టీల పట్ల ఆయన ఎంతో ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ప్రతి ఒక్కటి ఆయన ప్రతి ఒక్క సంక్షేమం ప్రతి ఒక్కరికి అందే విధంగా ఆయన చర్యలు తీసుకుంటారండి. అదే విధంగా మేము ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుకుంటూ, అలాగే మన ఈ డోన్లో కూడా ఎంహెచ్పిఎస్సి బలపరచాలనేది మా ముఖ్య ఉద్దేశము. సో మీరు ఎవరైనా కానీ ఆసక్తి ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ నన్ను సంప్రదించండి. డోన్కి సంబంధించి కమిటీ వేయడం జరుగుతుంది. ఆ కమిటీలో ఎవరైనా పాల్గొనవచ్చు. సో మైనార్టీ అంటే ఓన్లీ నాట్ ముస్లిం, మైనార్టీ అంటే మా క్రిస్టియన్ సోదరులు వస్తారు, బుద్ధిస్టులు వస్తారు, జైన్లు వస్తారు, ఫార్సీలు వస్తారు, సో యూదులు వస్తారు. సో వీళ్ళందరూ కలిసి మనకు మైనార్టీలు అంటాం. సో కాబట్టి మీరు ఎంతో ఆసక్తిగా మా ఎంహెచ్పిఎస్లో జాయిన్ అవుతారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ. అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ అండి. ముఖ్యంగా మీడియా మిత్రులందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. మీరు ఎప్పుడు ఈ కమిటీ డోన్ మండలంలో వేయాలనుకుంటున్నారు? డేట్ ఏమైనా చెప్పాలా? త్వరలోనే మేము అంతా కూర్చొని ఒక డేట్ అనుకొని ఖచ్చితంగా మీకు తెలియజేస్తామండి. డోన్లో మేము ఆల్రెడీ ప్యాపిలి బేతంచెల్లో ఆల్రెడీ కమిటీ చేస్తామండి. డోన్ అనేది ప్రత్యేక దృష్టి పెట్టి మేము దీన్ని ముందుకు తీసుకెళ్తామండి. మా కార్యాచరణ ఏంటనేది కూడా మేము తెలియజేస్తామండి. అంటే అది కూడా మా ప్రెసిడెంట్ స్టేట్ ప్రెసిడెంట్ ఫారూక్ షుబ్లీ గారి ఆదేశం అనుగుణంగా ఆయన ఎప్పుడు చెప్తే అప్పుడు మేము కాంటాక్ట్ కావాలంటే ఇక్కడ నా మొబైల్ నెంబర్ 7893849305 అండ్ 6000799350. నా పేరు సయ్యద్ ఇద్రుస్ బాషా. నన్ను ఎనీ టైం కాంటాక్ట్ కావచ్చండి. సో ఆసక్తి ఉన్న వాళ్ళు నన్ను సంప్రదించండి. నేను ఖచ్చితంగా
అందరం కలిసి పనిచేద్దాము. మనందరం కలిసి ప్రతి ఒక్కరికి మన మైనార్టీ అంటే ప్రతి మైనార్టీ అయినా కూడా మన హిందూ సోదరులను కూడా అందరినీ కలుపుకొని మన కార్యాచరణ ముందుకు తీసుకెళ్ళి సో వాళ్ళకి చేదోడు వాదోడుగా వాళ్ళకి ప్రతిదీ మంచిలోను చెడులోను వాళ్ళకి అండగా ఉంటూ సో ప్రతి ఒక్క సంక్షేమ పథకం వాళ్ళకి అందేటట్టుగా మనం చూసుకున్నాము. ఇది సో ఈ MHPS ముఖ్య ఉద్దేశం అదేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్.